హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మా పిన్ని చేసిందండి. ఇది చాలా పాతకాలం వాళ్ళు చేసేది, చాలా టేస్టీగా ఉంది. మా ఏం పేరు? మా దీని పేరు కందిబ్యాల గుడ్డు మసాలా కర్రీ. కందిబ్యాల గుడ్డు మసాలా కర్రీ అంటే దేంట్లో బాగుంటుంది? అది ముద్దలేదు బాగుంటుంది, కర్రీ అన్నం లేదా బాగుంటుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి చూసారంటే ఈ విధంగా చేసి మీరు ఇంకొకసారి చేసుకొని తింటారంటే ముద్దకి ఈ విధంగానే చాలా బాగుంది. మరి ప్రాసెస్ కూడా నువ్వే చూపించుమా. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచెస్ అంతా అల్లం ముక్కలండి, 3 లవంగాలు, ఒక చెక్క, తర్వాత ఒక హాఫ్ ఆనియన్, ఒక హాఫ్ టమోటా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టాలండి. తర్వాత ఒక కప్పు కందిబ్యాలని ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి ఒక 2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసుకోవాలండి, ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై కావాలి. తర్వాత మా మిక్సీ జార్లోని పేస్ట్ అంతా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా కొంచెం ఎర్రగా వేయాలంట. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నామండి, మీరు తినేంత ఎంత తింటే అంత. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా రాళ్ళుప్పు అండి. మనం కారం ఉప్పు మళ్ళీ అయినా చూసుకోవచ్చు. మొదట 1/2 టీ స్పూన్ వేసింది. ఇదంతా బాగా కలుపుకోవాలండి. తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న కందిబ్యాలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని బాగా మసాలా పట్టేంతగా బాగా కలుపుకోవాలండి. నిజంగా అండి చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చిందండి. తర్వాత మనకి తగ్గ గ్రేవీకి ఎంత కావాలో అంత వేసుకుందండి. ఒక గ్లాస్ వేసింది. ఇప్పుడు ఒక టమోటా, ఒక ఉల్లిపాయ తరిగి, ఇది కొబ్బరి అండి, ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసింది. కావాలంటే మీరు మిక్సీకైనా పట్టుకోవచ్చు. పచ్చి కొబ్బరి చాలా స్లైస్గా సన్నగా తరిగిందనమాట, అలా తింటే బాగుంటుందంట. కర్రీ ఉడికిన తర్వాత ఆ విధంగా వేసి ఒక 2 విజిల్స్ పెట్టిందండి. 2 విజిల్ తర్వాత గాలి అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంది. బ్యాళ్ళు కూడా కరెక్ట్గా ఉడికాయండి. మరి మెత్తగా కాకుండా మరి గట్టి కాకుండా బాగా 2 విజిల్స్కి బాగా ఉడికిపోయాయండి బ్యాళ్ళు. ఆ తర్వాత సన్నని మంట పెట్టుకొని 2 ఎగ్స్ వేసిందండి ఇందులోకి. మీకు కావాలంటే 3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేను కందిబ్యాల కర్రీ చేస్తానండి, కందిబ్యాల కారం అని, అది వేరేగా ఇంకొక మసాలా చేసి చేస్తాను. ఈ మసాలా కూడా చాలా బాగుందండి. ఇది ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించుకుంటే సన్నని మంట పైన గుడ్డు కూడా లోపల ఉడుకుతుందండి. ఎక్కువ గెంటితో గట్టి కలపకూడదు, చెదిరిపోతుంది అనమాట. మెల్లగా అలా కలుపుకోవాలి. చూడండి గుడ్డు ఆ విధంగా ఉంది, మెల్లగా ఆ విధంగా కలిపిందనమాట. అంతేనండి, అది 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. ప్లీజ్ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది ముద్దలోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.